అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటానండి. ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడను, చిన్నవాడనైనటువంటి నన్ను తండ్రి నాయన మరి మీ యొక్క సాధనంగా వాడుకోవటానికి తండ్రి మీరు నన్ను వినియోగించుకుంటున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. అయ్యా, మరి నేను వాక్యాన్ని బోధించబోతుండగా తండ్రి మరి యొక్క వాక్యాన్ని సరైనటువంటి రీతిలో క్రమముగా తండ్రి మరి నేను వాక్యాన్ని బోధించడానికి కావాల్సినటువంటి నైపుణ్యతను నాకు దయచేయమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. అలాగే ఎవరైతే యొక్క వాక్యాన్ని వింటున్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించమని ప్రాధేయపడుతున్నాం. ఎవరైతే నాయన మరి యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాల్లో ఈ యొక్క వాక్యాన్ని నిలిపి ఉంచమని విజ్ఞాపన చేసుకుంటున్నాను తండ్రి. నాయన మరొక మారు నన్ను మీ యొక్క సాధనంగా, పరికరంగా వాడుకొనమని, నన్ను బలపరచమని ప్రాధేయపడుతూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును, మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను మా ప్రియపరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు మరొకమారి తెలియజేసుకుంటున్నాను. అందరూ దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నారని నేనైతే భావిస్తున్నా. చక్కగా మీరు అనుదినము మీ యొక్క ప్రార్థనల్లో మీరు నా యొక్క ఈ టీవీ పరిచర్య గురించి కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ అందరినీ మరొకమారి నేను విజ్ఞాపన చేసుకుంటున్నానండి. మంచిది. పోయిన వారం మనము దశమ భాగము గురించి మాట్లాడుకున్నాం కదా. దశమ భాగము అంటే చాలామంది చూసుండ్రు కదా వాక్యం. పోయిన వారం కూడా చూసుండ్రు, సహజమే. బిజీ వల్ల ఈ రోజుల్లో ఎవరో కూడా ఎక్కువగా దేవుని వాక్యం చూడాలి అనేటటువంటి ఆలోచనలో ఉండట్లేదు. ఎందుకంటే మనం మొబైల్ ఫోన్స్లో, అలాగే మన యొక్క డే టు డే డ్యూటీస్లో, జాబ్స్లో మనం బిజీగా ఉంటున్నాం కాబట్టి పెద్దగా వాక్యాన్ని చూడటానికి మనం ఎక్కువగా టైంని కేటాయించలేకపోతున్నాం. అంటే అది బలహీనత అయిపోతుంది. మీ తప్పు కాదు, నా తప్పు కాదు. అది ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే నేను మిమ్మల్ని అడుగుతున్నటువంటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ సమయం కుదిరితే కాసేపు నా వాక్యాన్ని వినమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. కొద్ది నిమిషాలు, ఒక 25 నిమిషాల లోపే నేను ముగిస్తాను. దయచేసి కాసేపు నా వాక్యాన్ని వినాలని నేను మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మంచిది. పోయిన వారం నేను దశమ భాగము గురించి నేను మాట్లాడాను. అలాగే మాట్లాడిన తర్వాత చివరిలో ఏం చెప్పానంటే, ఈ యొక్క దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని నేను మాట్లాడి వదిలేశాను. యాక్చువల్గా నేను దశమ భాగము గురించి చెప్పాను చక్కగా. అంటే పాత నిబంధనలోనే దశమ భాగం ఉన్నది, కానీ క్రొత్త నిబంధనలో దశమ భాగము లేదు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు ప్రారంభం నుంచి చదువుకుంటూ వస్తే ధర్మశాస్త్రంలో ఉన్నవారు, లేకపోతే దాన్ని నెరవేర్చేవారు, వారు క్రీస్తులో ఉండరని సున్నతి గురించి కూడా ఒక ఉదాహరణ అక్కడ మనం చూడటం జరుగుతుంది. చాలా విషయాలు నేను పోయినసారి మీకు దశమ భాగం గురించి మాట్లాడానండి. అయితే ఈరోజు మరికొన్ని విషయాల్ని ఈ విషయం గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మొదటిగా అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం నుంచి మనం ప్రారంభించుకుందాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు నేను చదువుతున్నానండి. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిసిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయిచుండిరి. ఇప్పుడు ఈయన మరి సంఘాలు కడుతున్నాడు కదా, పౌలు గారు సంఘాలను బలోపేతం చేస్తున్నాడు కదా. ఎక్కడైతే ఏదన్నా సంఘంలో ఒక బలహీనత ఉంటే అక్కడికి వెళ్ళి ఆ సంఘాన్ని మళ్ళా చక్కదిద్ది వస్తున్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా ఆయన్ని దర్శనం ద్వారా మాట్లాడి ఆయనతో అనేక విషయాలు చర్చించి అక్కడి నుంచి ఆయన ప్రయాణం ప్రారంభమైంది కదా. తర్వాత నుంచి ఆయన పూర్తిగా దేవుని పనిలో నిమగ్నం అయిపోయి అన్నాడు. మరి అలాంటి వ్యక్తి అన్న సంగతి మిగిలిన వాళ్ళకు కూడా తెలుసు. మరి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా ఆతిథ్యం ఇవ్వాలి. ఆయనకి ఇచ్చే ఉంటారులే, ఆతిథ్యం ఇవ్వకుండా ఉండరు. కానీ ఈయన నేను పౌలు గారిని, నేను పని చేయను, నేను కూర్చుంటాను అనలేదు. అలా మాట్లాడాల పౌలు గారు. వాళ్ళు వృత్తికి డేరాలు కుట్టేవారు కాబట్టి వాళ్ళతో కాపురం ఉంటూ వాళ్ళతో పాటు ఆ వర్క్ ఆయన చేసినట్టుగా మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడవచ్చు. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. తెస్సలోనియులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము
9వ వచనాన్ని కూడా నేను చదువుతున్నానండి. తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నానండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ఖాళీగా కూర్చుని దేవుని సేవ చేస్తున్నానండి అనకూడదు. ఆ రైట్ లేదు మనకే, ఆ రైట్ లేదు. మేము బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మాట నాకు ప్రభుకుమార్ గారు మాకు చెప్పినటువంటి మాట ఏంటంటే, బాబు నువ్వు ఫస్ట్ జాబ్ చేయాలి. అంతకుముందు వరకు నేను బిజినెస్ చేస్తూ ఉన్నా. అప్పుడు ఏం చెప్పారంటే నువ్వు ఫస్ట్ జాబ్ చేయాలి అంటే, నేను కొన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టున్నా అప్పటికి. ఆయన ఏమన్నాడంటే అవన్నీ కాదు, నువ్వు ఫస్ట్ జాబ్ చేయి, నీకు జాబ్ ఈజీగా వస్తుంది కదా, నువ్వు ఫస్ట్ జాబ్ చేయనప్పుడు నేను వెంటనే ఇమ్మీడియట్గా జాబ్ నేను జాయిన్ అయ్యి అప్పుడు నేను ట్రైనింగ్కి వెళ్ళటం జరిగింది. డైలీ కాసేపు పర్మిషన్ తీసుకుని ఆయన దగ్గరికి వచ్చి వాక్యం నేర్చుకుని నేను ఇంటికి వెళ్ళేవాడిని. జాబ్ ఖచ్చితంగా చేయాలి, పని చేయాలి, కష్టం చేయాలి. ఈ మధ్య మా తమ్ముడు ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు, అన్నయ్య నేను పని చేయట్లేదు అన్నయ్య, పూర్తిగా దేవుని మీద ఆధారపడిపోయాను అన్నాడు. నీకు ఎంతమంది బిడ్డలు అని అడిగాను. నాకు 2 పిల్లలు అన్నారు. మరి 2 పిల్లలు అంటే మరి మీరు ఎలా పోషించుకుంటారు? దేవుని మీద ఆధారపడిపోయింది. ఎందుకు ఆధారపడాలి ఇలాగా? ఇప్పుడు 100 మంది 50 మంది లేకపోతే కనీసం ఒక 30 మంది 20 మంది కూడా సంఘాలు ఉండవు, సంఘంలో మన సభ్యులు ఉండరు. అలాంటప్పుడు మనం అలా వర్క్ చేయకుండా ఉంటే అలాగ పని చేసుకుంటూ సేవ చేద్దాం, పని చేసుకుంటూ సేవ చేద్దాం. నెలకు ఒక 10,000 15,000 ఎంతో కొంత వస్తాయి. డైలీ వేజెస్ చేసుకున్నా డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవం కలిగిన దేవుని గురించి మనము సువార్త చెయ్యాలి. మనకు మాదిరి ఎవరంటే పౌలు గారే మనకు మాదిరి. పౌలు గారు కష్టపడ్డాడు, డేరాలు కుట్టుకున్నాడు, చక్కటి మాట మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. ఫ్రీగా ఏం లేడు ఆయన, చాలా కష్టపడ్డాడు, వర్క్ చేశాడు ఆయన. మేము మీలో ఎవరికైనాను భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయించు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వచనాలు మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, మనల్ని మనం బలపరుచుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు, ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తాడు, చేయకుండా ఉండడు. ఆయన పని చేసి ఆయన పని మనం చేసేటప్పుడు మనకి దేవుడు సహాయం చేయడం అంటే దేవుడు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ మనము కొన్ని సూత్రాలను మనం కూడా పాటిస్తూ ఉండాలి. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనాలను నేను చదువుతున్నానండి. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగానండి. నేను దేవుని పని చేస్తున్నాను అని చాలామంది మాట్లాడుతున్నారు కదా. దేవుని పని చేయటం చాలా సంతోషకరమైనటువంటి విషయమే. అందరూ సంతోషిస్తారు, దేవుడు కూడా సంతోషిస్తాడు. చాలా మంచి పని కాదంటలా. కానీ ఒకసారి ఈ వచనం చూడండి, 8, 9 వచనం చూడండి. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనము చేసితిమి. మరి ఏ విధమైనటువంటి కష్టాన్ని అప్పుడు దేవుని సేవకులు చేశారో, ఏ విధంగా వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటించారో ఈ వచనాలు మనకు మాదిరికరమైనటువంటి వచనాలు కాదా? చూడండి, ఆ తర్వాత వచనం 9వ వచనం చూడండి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఈలాగు చేసితిమి, కానీ మాకు అధికారము లేదని చేయలేదు. అధికారం లేదా? అడగకూడదా? పౌలు గారు అడగకూడదా? నేను ఇట్లా కష్టపడి పని చేస్తున్నాను, తీసుకొచ్చి ఇవ్వండి అంటే ఎవరా? ఇస్తారు. కానీ అలా కాదు, ఆయన మనకు ఒక మాదిరిగా ఉండటం కోసం ఆయన చేసినటువంటి పని అది. చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు, దేవుని పని చేసేటటువంటి యవనస్తులు ఉన్నారు, చాలా వయసులో మంచి వయసులో ఉన్నటువంటి వారు ఉన్నారు. నేను ఉన్నాను, నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను, నేను కాలేజీలో వర్క్ చేసుకుంటూనే నేను దేవుని సేవ చేస్తున్నాను. కాలేజీలో పని చేసుకోవాలి, కాలేజీలో కొంచెం మార్కెటింగ్ పనులు ఉంటాయి, ఆ పనులు కూడా చూసుకోవాలి, ఎండలో తిరగాలి, మళ్ళీ పనులు చేసుకోవాలి. వారం మొత్తం ఈవెన్ సండే ప్రేయర్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి లేకపోతే ఈవినింగ్ నుంచి మరలా వర్క్ చేసుకుంటున్నాం. మళ్ళీ కుదిరినప్పుడు వచ్చి స్టూడియోకి వచ్చి వాక్యాన్ని చెప్పి వెళ్తున్నాం. మరి కష్టపడాలి, పని చేసుకో. మనం ఫ్రీగా ఎవరు ఇస్తారు? మన స్టూడియోలో వాక్యం చెప్పడం అంటే మనకు వాళ్ళు ఫ్రీగా ఎవరు కదా, మనం దానికి డబ్బులు కట్టాలి. నాలాంటి డబ్బులు ఎవరిని అడగడం, డబ్బులు కట్టుకోవాలంటే మన శాలరీలోంచి డబ్బులు కట్టుకుని మరి వర్క్ చేసుకోవాలి. ఎందుకు ఈ ప్రయాస అంటే దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడానికే. ఎవరైనా ఒక్క మనిషి అయినా సరే దేవుని వాక్యం వింటాడేమోనని ఒక ఆశ, అంతే.
అంతకుమించి ఏమీ లేదు. దీనివల్ల లాభాపేక్ష ఏమీ మనకి లేదు. లాభం కోసం చేసేది దేవుని సేవ ఎప్పటికీ కాదు. లాభం కోసం దేవుని పని ఎప్పుడూ చేయకూడదు. దేవుడు నిన్ను పోషిస్తాడు. ఏలియాని కాకులతో పోషించలేదా? ఏలియాని ఎవరి దగ్గర పంపించాడు దేవుడు? పేద విధవరాల దగ్గరికి పంపించాడు. అదేంటి, ధనవంతుడి దగ్గర పంపించాలి కదా, పేద విధవరాల దగ్గర పంపించడం ఏంటి? అవేమంది విధవరాలు, అయ్యా నా దగ్గర ఉన్నది ఒకటే అప్పము, ఇది నేను చేసుకుని నేను నా కొడుకు తింటేనే, లేకపోతే పరిస్థితి లేదు వాళ్ళకి. నో 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 అసలు అదేం లేదు, మేము తిని చనిపోతామంటే అట్లా కాదు, నువ్వు ఫస్ట్ నాకు తీసుకురా అన్నాడు ఆయన. తర్వాత ఆమె జీవితం మారింది. మరి పేద విధవరాల దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడు? డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర పంపించాలి కదా. ఆ డబ్బుకి దేవునికి సంబంధం లేదండి. డబ్బుకి దేవునికి సంబంధం లేదు. అది వేరే కాన్సెప్ట్, ఇది వేరే కాన్సెప్ట్. అసలు మనము చేయాల్సింది సువార్త ప్రకటన చేయాలి అంతే. దానికి కొంచెం డబ్బులు అనేవి మనకు అవసరం అవుతూ ఉంటాయి అంతే. ఇప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలి, డబ్బులు కొంచెం అవసరం అవుతాయి. లేకపోతే మరొక కార్యక్రమం చేయాలి, కాస్త డబ్బులు అవసరం అవుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, అదా కాన్సెప్ట్ అంతా మాట్లాడాలి. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ అంతా మాట్లాడాలంటే మళ్ళీ ఇంకో 4-5 వారాలు పడుతుంది. చూద్దాం. కొన్ని విషయాలు మాత్రం మనం ఈరోజు ట్రై చేద్దాం. ఎంతవరకు తెలుసుకుంటామో అంతవరకు తెలుసుకుందాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 34వ వచనాన్ని కూడా ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నానండి. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఈ చేతులు కష్టపడిని అని చెప్తున్నాడు అపోస్తులైనటువంటి పౌలు. మాట్లాడితే ఆయన మరొక మాట మాట్లాడతాడండి, చాలా చక్కటి మాట. చూడండి 35వ వచనం, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెను, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితునని చెప్పాను. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఇచ్చుట మంచిది. ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి, దేవునికి చక్కగా ఇవ్వాలి, దేవుని పని చేసే బిడ్డకు కూడా ఇవ్వాలి, దేవుని కార్యక్రమాలకు కూడా డబ్బులు ఇవ్వాలి. ఇవ్వద్దని చెప్పట్లా, కానీ దాన్ని ఒక పర్సన్ యూజ్ చేసుకోకూడదు. డబ్బు కోసం సేవ చేయకూడదు. ప్రభువు దగ్గర ఏమైనాను దొరకునేమో అని వెళ్ళకూడదు. డబ్బులు వస్తే ఆ వచ్చిన డబ్బులతో బిల్డింగ్లు కట్టుకోకూడదు, వచ్చిన డబ్బులతో విపరీతంగా పొలాలు కొనుక్కోకూడదు, బ్యాంక్ బ్యాలెన్స్లు మెయింటైన్ చేయకూడదు, దేశ విదేశాలు చక్కర్లు కొట్టి రాకూడదు. ఒక యంగ్ అండ్ డైనమిక్ ప్రీచర్ ఉన్నాడు మన ఆంధ్రప్రదేశ్లో. అసలు విపరీతమైనటువంటి జర్నీస్, ఫ్లైట్ బయట దేశాలకి ఎట్లా వెళ్తున్నామంటే సంఘం ఇచ్చే డబ్బులతో. ఇప్పుడు అదే చెప్తున్నా, సంఘం ఇచ్చే డబ్బులు ఎవరికి ఇవ్వాలి? పాస్టర్ గారు జోబులో వేసుకోవచ్చా? కాదండి. సంఘము అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను, దేవుని రాజ్యము. దేవుని రాజ్యంలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరో తెలుసా? పెద్దలు. ఇప్పుడు అదంతా మాట్లాడుకుంటూ రావాలి. ఈ కాన్సెప్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి రేపు పెద్దలు ఎలా ఉండాలి, పెద్దలకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ మరలా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడదాం ఖచ్చితంగా, అవన్నీ హ్యాపీగా మాట్లాడదాం, నో ప్రాబ్లం. వచ్చినటువంటి కానుకల్ని పెద్దలకు ఇవ్వాలి. పెద్దలు ఒకడుంటే సరిపోదు కదా, పెద్దలు అనేక మంది ఉంటారు. ఆ పెద్దలకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని గుణగణాలు ఉంటాయి, కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని పనులు ఉంటాయి. వారు వచ్చినటువంటి కానుకలను లెక్క వేయాలి. ఉదాహరణకి ఒక 5,000 వచ్చాయి ఒక వారానికి, లేకపోతే 10,000 వచ్చాయి. ఆ కానుకలు ఎవరి దగ్గర పెట్టుకోవాలి? సంఘ పెద్దల దగ్గర పెట్టుకోవాలి. సంఘ పెద్దలు ఏం చేయాలంటే ఆ సంఘానికి అవసరం ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఆ డబ్బులు ఉపయోగించుకోవాలి. అంతేగాని అవి పాస్టర్ గారికి మొత్తం 100కు 100 రూపాయలు ఇచ్చేయటానికి కాదు. దేవుని సువార్త పని చేస్తున్నందుకు ఆ యొక్క సువార్థికుడికి కొంత డబ్బు ఇవ్వాలి. మిగిలిన డబ్బుతో ఆ సంఘ కార్యక్రమాలకు ఆ డబ్బును వినియోగించాలి. కూర్చొని రాసుకోవాలి. సంఘము, దేవుని రాజ్యము విస్తరించాలి, దేవుని రాజ్యము పెద్దదవ్వాలి, దేవుని రాజ్యము అనేక చోట్లకి వెళ్ళాలి. అలాంటి సమయంలో మనము ఆ యొక్క కానుకలను బాధ్యతగా వినియోగించాలండి. అంతేగాని కానుకలు వచ్చేసినాయి కదా. ఇప్పుడు చాలా ఇంతకుముందు మా అత్తయ్య గారు అన్నారు, అందరూ డబ్బులు తీసుకుంటారు, నువ్వు తప్ప అంటారు. నేనెందుకు తీసుకోవాలండి అన్న, వాళ్ళు నా సంఘానికి రారు కదా, నేనెందుకు తీసుకోవాలి డబ్బులు అంట. అలా కాదయ్యా, నీకు పరిచర్యకు ఉపయోగపడుతుంది. ఎవరు ఇస్తే సంతోషమే, కాదనట్లేదు.
నిజంగా దేవుడు ప్రేరేపణ కలిగి ఉంటే ఎవరైనా ఇస్తారేమో, కానీ మనం ఎవరిని అడగకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము తీసుకునేటటువంటి సొమ్ముకి మనము ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే అది దేవుని సొమ్ము, దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించడానికి అక్కడికి వచ్చినటువంటి సంఘ సభ్యులు ఇస్తున్నటువంటి డబ్బు. అది ఆ డబ్బుకి ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఆ సంఘ పెద్దలు దానికి బాధ్యులై ఉండాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, అసలు ఏ సంఘంలోనైనా సంఘ పెద్దలు ఉంటున్నారండి? మీరు చూడండి, పెద్ద పెద్ద సంఘాల్లో సంఘ పెద్దలే ఉండరు. అసలు మొత్తం హోల్ అండ్ సోల్ అయ్యగారు అమ్మగారే చేసేస్తూ ఉంటారు. మరి అది ఎలాగా? మనం చెక్ చేసుకోవాలి కదా. సంఘ పెద్దల గురించి మాట్లాడతాను, స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను సంఘ పెద్దల గురించి మాట్లాడతాను, నా క్వాలిటీస్ ఏంటని మాట్లాడతానని చెప్పాను, మాట్లాడతాను. ఈ నెక్స్ట్ వీక్ నుంచి మాట్లాడుకుందాం. మరి సంఘ పెద్దల యొక్క డబ్బుని నిల్వ చేయాలి, సంఘానికి వాడాలి. ఇవ్వద్దనట్లేదండి, నేను ఇవ్వద్దనట్లే, ఇవ్వాలి. ఇచ్చిన దానిని సరైనటువంటి రీతిలో క్రమంగా వాడాలి. చూడండి, నేను ఒక విషయం చెప్తాను మీకు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 45 వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 45 వచనము. ఇదియుగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఎంత మంచి మాట అండి. ఇంకో మాట చూద్దాం. అదే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 34 వచనం చూద్దాం. 4వ అధ్యాయము 34, 35 వచనాలు. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు కనుక వారిలో ఎవనికి కొదువు లేకపోయిను. మనము అక్కర కొలది ఉన్న వాళ్ళకి ఏమైనా ఇస్తామండి? అమ్మి చేయొద్దులే. మామూలుగా ఎవరికైనా లేని వాళ్ళకి ఇస్తామన్నా? ఎవరైనా వచ్చి అయ్యా నా పరిస్థితి బాగాలేదు, కొద్దిగా నాకు ఈ సమస్య ఉంది, కొంచెం నాకు చేసి పెట్టంటే చేస్తామా? చెయ్యం. కానీ లెక్కలో లేని దశంభాగం మాత్రం తీసుకెళ్ళిస్తున్నాం మనం. అది ఎవరు వాడుతున్నారో, ఎందుకు వాడుతున్నారో అకౌంటబిలిటీ లేకపోయినా సరే తీసుకెళ్ళిస్తాం. కానీ నిజంగా ఒక పేదవాడు వచ్చి మనల్ని అడిగితే మాత్రం మనము చేయట్లేదు. ఒకసారి ఆలోచించండి, ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించండి. అప్పట్లో జరిగినటువంటి పద్ధతికి ఇప్పుడు జరిగినటువంటి పద్ధతికి చాలా డిఫరెన్స్ ఉంది. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నానండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఎవరు అకౌంటబిలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు అధ్యక్షులకు, పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును వీళ్ళని కన్సిడర్ చేయాలి. చర్చ్ వీళ్ళందరినీ చర్చ్ కన్సిడర్ చేయాలి. వీళ్ళు లేకపోతే చర్చ్ లేదు. వచ్చిన అమౌంట్ మొత్తం నేను తీసేసుకుంటాను, నా జోబులో వేసేసుకుంటాను, నాకు కావాల్సిన ఖర్చులకు వాడేసుకుంటానంటే కుదరదు. దేవుని బిడ్డ అలాంటి పనులు చేయకూడదు. దేవుని బిడ్డకి మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరించాలి. ఎలా విస్తరిస్తావు విస్తరించు, ఎట్లా విస్తరిస్తావు విస్తరించు. నీ సంఘంలోకి వచ్చినటువంటి కానుకల్ని పేదవాళ్ళు ఉన్నారనుకో వాళ్ళకి ఇవ్వు, కొంచెం తీసుకెళ్ళి వాళ్ళకి. వాళ్ళ శ్రమలో ఉన్నారనుకో వాళ్ళకి కొంచెం చెయ్యి. మొదట నీ ప్రేమను చూపించు, నీ దయా హృదయాన్ని చూపించు. యేసుక్రీస్తు ప్రభువు ఆయనకేమీ లేదని మన కొరకు ఆయన దరిద్రుడు ఆయన అనేటటువంటి వచనం ఉంది. ఆయనకి ఏమన్నా తక్కువ అయిందా? కాదు. కానీ మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. సంఘంలో వచ్చేటటువంటి డబ్బును కూడా మనం పేదవాళ్ళకి, ఎవరన్నా లేని వాళ్ళకి, శ్రమలో ఉన్న వాళ్ళకి, కనీసం ఫ్రూట్స్, ఎవరన్నా జబ్బు పడిన వాళ్ళకి ఫ్రూట్స్ కూడా తీసుకెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటే మీరు తీసుకున్నటువంటి అమౌంట్స్కి, మీరు తీసుకున్నటువంటి డబ్బులకి ఏమన్నా విలువ ఉందా అండి? ఇచ్చేవాళ్ళు మంచివాళ్లే, తీసుకునే దేవుడు మంచివాడే, కానీ మధ్యలో ఉన్నటువంటి వారు మాత్రం ఈ కార్యక్రమాలు చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక వచనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16 వచనాలు చదువుతున్నానండి. 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు. అయినను నా శ్రమలో మీరు పాలు పొచ్చుకొనినది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొను విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఎలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము కొరకు, నా అవసరము తీర్చుటకు సహాయము
చేసి తిని చేయాలి, సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి. సేవకుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కానీ ఆ సేవకుడు ఆ అమౌంట్స్ని ఎలా వినియోగించుకుంటున్నాడు అనేది ఖచ్చితంగా పాయింట్ అండి. దానికి మనము అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా. దేవుని దగ్గర మనం తీసుకునేటటువంటి డబ్బుకి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎవరైనా దశంభాగాలు తెచ్చినప్పుడు దశంభాగం తేవద్దని చెప్పాలి. ఫస్ట్ దశంభాగం కవర్లు ఇవ్వటం మానేయాలి. తీసుకుంటున్నటువంటి డబ్బులకి చక్కగా పెద్దలను పిలిపించి, అయ్యగారు ఈ పెద్దలందరిని పిలిపించి, సార్ ఈ ఎంత కానుక వచ్చిందో లెక్క చూడమని పెద్దలకు అప్పగించాలి. పెద్దలే చూసుకోవాలి. ఆ పెద్దలు తీసుకొచ్చి మనము పనివారం కాబట్టి మన పనికి కొంత జీతం మాత్రమే వాళ్ళు ఇవ్వాలి. పర్సనల్గా ఎవరైనా నీకు సహాయం చేస్తే ఓకే తీసుకో, దానికేం కాదు. ఇప్పుడు ఎవరన్నా పర్సనల్గా నువ్వు సేవ చేస్తున్నావు అంటే కదా, ఏదో నా మనసు ప్రేరేపించింది, ఇదిగో ఈ 500 ఉంచుకో అంటే ఒక 1000 రూపాయలు నుంచి తీసుకో, దానికేం కాదులే. కానీ సంఘంలో తీసుకునేటటువంటి డబ్బుకి చాలా వాల్యూ ఉందండి. దేవుని రాజ్యంలో డబ్బు అది, దేవుని డబ్బు అది, మన డబ్బు కాదు. నువ్వు కష్టపడి పని చేసుకో చక్కగా. నేను కూడా వీక్ మొత్తం పని చేసుకుంటూ ఆదివారం నాడు ఆరాధనకి వెళ్ళి వాక్యం చెప్పి వస్తుంటా. లేకపోతే మన ఈఎంఐస్ ఎవరు కొడతారో లేదో వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. మనకి అనారోగ్యం వచ్చిందనుకో వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. మన ఇంట్లో ఏదైనా శ్రమ వచ్చిందనుకో వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. మళ్ళీ నాకు దర్శనం వచ్చిందని చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుకు? శ్రమ ఉన్నప్పుడు శ్రమ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనము పని చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా వచనాలు ఉన్నాయి. ముఖ్యంగా 18వ వచనం చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. మీరు ఇచ్చేటటువంటి కానుకలు మాత్రం చాలా శ్రేష్టమైన కానుకలే. కానుకలు ఇస్తున్న వాళ్ళలో ఏ తప్పు లేదండి, శ్రేష్టమైన కానుకలు ఇస్తున్నారు. మీరు ఇచ్చే కానుకలు దేవునికి చాలా ఇష్టం, సువాసన కలిగినట్టువి అవి. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంత వేస్తున్నారని చూడలేదు. ఒక ముసలామని చూసినప్పుడు మిగిలిన వాళ్ళకంటే కూడా ఆవిడ ఎక్కువ వేసిందని చెప్తాడు. ఇచ్చేటటువంటి మనసు మంచిదే, ఇవ్వండి, ఇవ్వద్దని చేయొద్దని అని అట్లా. బట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. చాలామంది దాని మీద ఆధారపడుతున్నారు. చాలామంది పని చేసుకుంటూ ఆ వచ్చిన డబ్బులు కొంత దేవునికి సహాయం చేయటం చాలా ఉత్తమమైనటువంటి విషయం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట శ్రేష్టము. ఇవ్వాలి కానీ దానికి ఒక అకౌంటబిలిటీ ఉండాలి, పెద్దలు ఉండాలి, వాళ్ళు దాన్ని కౌంట్ చేయాలి. అప్పుడు ఆ సంఘానికి అవసరమైనటువంటి రేకులు కావాలా, లేకపోతే దాన్ని సంఘాన్ని ఎక్కడన్నా ఆ డబ్బు దాచిన తర్వాత ఏమైనా కొద్దిగా కొన్ని చిన్న సంఘాలు ఉంటాయండి, చైర్స్ కొందామా, లేకపోతే మైక్లు కొనుక్కుందామా, పైన మనం ఇలాంటి ఏమైనా కావాలా, అట్లాంటి వర్క్స్ అన్నీ చేసుకోవాలి. అవన్నీ చేసుకోవాలి. ఎవరి డబ్బుతో? సంఘంలో వచ్చేటటువంటి డబ్బుతో. అంతేగాని రాగానే జోబులో వేసేసుకుని సూట్లు కొనేసుకుందాం, కార్లు కొనేసుకుందాం, ఫ్లైట్లు ఎక్కేసి వేరే దేశాలు వెళ్ళిపోదాం, శుభ్రంగా 5 స్టార్ హోటల్స్లో తినేద్దాం. కాదండి, ఇది కాదు, అది కాదు, అది దేవుని చిత్తం కాదు. అసలు దశంభాగం తీసుకుంటమే దేవుని చిత్తం కాదు. ఈ రోజుల్లో నూతన నిబంధనలో దశంభాగము లేదు. అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి డబ్బులు మొత్తాన్ని జోబులో వేసుకుని వెళ్ళిపోవడం. మనం పనివారం మాత్రమే. దేవుడిని అడగాలి, దేవుడు అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు. వచ్చినటువంటి డబ్బుని పెద్దలు మనకి ఇవ్వాలి, పెద్దలను నియమించాలి. పెద్దలు లేరండి అంటే ప్రార్థన చేయి, దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. నీకు పెద్దలను ఇస్తాడు, పని చేసే సహాయకులను కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఆ పెద్దలకి ఈ అమౌంట్స్ అప్పగించాలి. ఇంతకుముందు ప్రభుకుమార్ గారు గన్నవరంలో సేవ చేస్తున్నప్పుడు ఏం చేసేవారంటే 2 పెద్దలు పెట్టారు, అకౌంట్ ఓపెన్ చేశారు. వచ్చిన కానుకలు మొత్తం వాళ్ళే తీసుకెళ్ళి బ్యాంక్ అకౌంట్లో వేసేవాళ్ళు. నెల అయిన తర్వాత ఇదిగో బాబు వచ్చిన డబ్బులతో మనం ఈ రెంట్ ఎంత కట్టాలని చెప్పి రెంట్ కట్టేవాళ్ళు. మరి ఆయన ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వచ్చేవారు కాబట్టి ఆయనకు పెట్రోల్కి ఎంత ఇచ్చేవారు. అలా ఒక అకౌంటబిలిటీ ఉండాలండి. అంతేగాని దశంభాగాలు తీసుకుందాము, గోల్డ్ కొనుక్కుందాము, లేకపోతే ఇళ్ళు కొనుక్కుందాము, స్థలాలు కొనుక్కుందాం, పొలాలు కొనుక్కుందాం, పిల్లల్ని ఫారెన్లో చదివిద్దాం, ఈ కార్యక్రమాలు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు అదేమీ కాదు. అనేక విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవటానికి, కానీ సమయం లేదు. 2-3 వచనాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత మీరు చదువుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము
14 వచనం చదువుకోండి. అలాగే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకోండి. లేకపోతే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 6, 8, 9 వచనాలు చదవండి. నేను కూడా ఈ వచనం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ యెడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచునని వ్రాయబడి ఉన్నది. ఇవ్వటం చాలా శ్రేష్టమేనండి. ఇవ్వటంలో తప్పు లేదు, ఇవ్వటంలో తప్పు లేదు. కాకపోతే దశమ భాగం లేదు. ఇచ్చినటువంటి డబ్బుని సొంతగా వాడుకోవడానికి అవకాశం లేదు. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామో ఆహా తీసేసుకున్నాం కదా దీంతో ఎంజాయ్ చేసేద్దాం, లేదు లేదు, అట్లా లేదు. పెద్దలు తీసుకోవాలి, పెద్దల కానుకలు కౌంట్ చేయాలి. సంఘానికి సంఘ పరిపాలనలో వీటన్నిటిని వాడాలి. సంఘ పరిపాలన వీటన్నిటిని వాడాలి. అందుకే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే సబ్జెక్ట్ గురించి నేను అంతకుముందు మాట్లాడాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం పెద్దల యొక్క పాత్ర గురించి మనం మాట్లాడుకుందాం. నా పరిచర్య గురించి, నా ఆరోగ్యం గురించి, మా ఉద్యోగాల గురించి ప్రార్థన చేయండి. ఎవరైతే 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంటర్మీడియట్ పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ పిల్లలు వాళ్ళందరినీ దేవుడు చక్కగా వారందరూ ఎగ్జామ్స్ రాసి మంచి ఉత్తీర్ణులుగా మంచిగా ఉత్తీర్ణత సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుని జ్ఞానం లేనివాడని తండ్రి, చిన్నవాడనయ్యా తండ్రి, మరి నాయన మరి నన్ను వాక్యాన్ని బోధించడానికి మీరు నన్ను వినియోగించుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని వాడని ప్రభా, నా వాక్యాలు కూడా ఎవరు వినరు, అయినప్పటికీ తండ్రి మీరు నన్ను ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నా ద్వారా సత్యాన్ని మీరు బోధిస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను నాయన. మరి ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించి దీవించండి తండ్రి. వారు ఉన్నతమైన స్థితిలో వారిని నిలబెట్టండి నాయన. అలాగే తండ్రి మీరు మీ చిత్తం అయితే వచ్చే వారం మరలా నేను వాక్యాన్ని బోధించడానికి కృపచొప్పుమని విజ్ఞాపన చేసుకుంటూ ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.